అందరికీ నమస్కారం. ఈరోజు భారత్ యావత్తు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న నేను చెప్పిన విధంగా పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉందని చెప్పడం, ఈరోజు తెల్లవారుజామున 1:40 ఆపరేషన్ సింధు పేరుతో మన సైన్యం తీవ్రవాద స్థావరాలపై 9 స్థావరాలపై ఒకేసారి దాడి చేసి తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం కూడా జరిగింది. కేవలం తీవ్రవాదుల స్థావరాలపైనే ధ్వంసం చేయడం కూడా జరిగింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, ఆయన కుటుంబ సభ్యులు మరి వాళ్ళ మిత్రులు అందరూ కలిపి 14 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు 10 మంది, మరి వారికి సంబంధించినటువంటి 4 చనిపోవడం జరిగింది. మసూద్ అజర్ మాత్రం అతను తప్పించుకొని వేరే ప్రాంతంలో ఉండడం వల్ల అతను చనిపోలేదు. మరి ఆయన ఈరోజు కంటి తడి పెట్టి ఏడుస్తూ నేను కూడా చనిపోయింటే బాగుండు అని చెప్పేసి మాట్లాడి ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. భారత్ అంతు చూస్తాను, భారత ప్రధానిని అంతు చూస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటే, ఈరోజు తీవ్రవాదం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లోనే ఉంది. అతనికి సంబంధించి ఆర్మీ పూర్తిగా హై సెక్యూరిటీతో భద్రత కల్పించి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఈరోజు భారత ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మన సైన్యంలో ముస్లిం మహిళ కర్నల్ సోఫియా ఖురేషి నాయకత్వంలో ఈరోజు దాడులు జరిగాయి. ఈరోజు దాడులు జరిగిన తర్వాత కూడా సిక్కు మహిళ, ముస్లిం మహిళలు ఇద్దరు కూడా మన ఆపరేషన్ సింధు పేరుతో జరిగిన అటాకులు కూడా లైవ్లో కూడా చూపించడం కూడా జరిగింది. మరి ఈరోజు భారతదేశానికి జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందనే విధంగా పురుషులే కాదు, మహిళలు, ముస్లిమ్స్ అందరూ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనంగా మేము చెప్తున్నాం. మరి ఎందుకంటే భార్యల ముందే భర్తలను చంపి వాళ్ళ సింధూరాన్ని లేకుండా వాళ్ళకు చేసినందుకు సింధు పేరుతో ఈరోజు మన ప్రధాని కానీ మన సైన్యం కూడా ఆ పేరుతో అటాక్ చేయడం దేశం యావత్తు కూడా గర్వపడుతూ ఉందని కూడా నేను సగర్వంగా చెప్పగలుగుతూ ఉన్నా. మరి తీవ్రవాదులకు గాయపడిన వారికి సైన్యమే ఈరోజు హాస్పిటల్లో వాళ్ళకందరికీ కూడా వైద్యం అందిస్తూ, గాయపడినటువంటి టెర్రరిస్టులందరినీ కూడా వాళ్ళ అధికార లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలు కూడా చేపించడం కూడా జరుగుతూ ఉంది. పాకిస్తాన్ బార్డర్లో ఈరోజు దాదాపు 7 లక్షల మంది మన సైనికులు సర్వసిద్ధంగా ఉన్నారు. మన బార్డర్ అవతల నుంచి పాకిస్తాన్ నుంచి మన బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలపై మోటార్ సెక్టార్లతో వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ కవింపు చర్యలు ఆపడం లేదు. మాటకొస్తే మేము అణుబాంబు వేస్తామని చెప్పేసి మనల్ని ఇంతవరకు భయపెడిస్తూ ఉన్నారు. మీరు మా పైన దాడి చేస్తే 1కి 10 సార్లు ఆలోచించుకోండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉండేది. కానీ ఏం చెప్పినా కూడా మన దేశం మనం ఎక్కడ కూడా గర్వపడలే, వాళ్ళ మాటలకు సమాధానం మాట్లాడలేదు. కేవలం మనం మాటలతో కాదు చేతలతో చూపించామనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్కు సపోర్ట్ చేసే దేశాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. చైనా కూడా చేస్తానని చెప్పింది, కానీ చైనాలోనే అంతర్యుద్ధం జరిగే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద యాపిల్ కానీ మిగతా కంపెనీలు అన్నీ కూడా వలసపోతూ ఉన్నాయి, ఇండియాకు వస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ నిరుద్యోగం ఎక్కువైపోయి ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. అక్కడి పరిస్థితి అతనికి ఎక్కువ కష్టంగా ఉంది. అది కమ్యూనిస్టు నియంత్ర దేశం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడున్న ముస్లింలకు కూడా అటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కడా లేవు. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దేశాల్లో దాదాపు 80 దేశాలు అంతర్యుద్ధంతో కొట్లాడుకొని షియాలు సున్నీలు అని చెప్పేసి కొట్లాడుకొని లక్షలాది మంది ముస్లింలు చనిపోవడం జరుగుతూ ఉంది ఘోరాతి ఘోరంగా. మరి ఇక్కడ ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఉన్నటువంటి
ఈ ముస్లిమ్స్ కూడా ఎక్కడ కూడా మత స్వేచ్ఛ కానీ వాళ్ళకు వాక్ స్వాతంత్రం కానీ అన్నీ కూడా మన దేశంలో ఒకే చట్టం కింద ఒకే న్యాయం కింద అందరికీ ఉన్నాయి. మరి మనం అన్ని రకాల కూడా వాళ్ళకు సహకరిస్తూ ఉంది. కానీ మనకు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళను పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు తరిమివేయాల్సింది పరిస్థితి ఉంది. మరి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలోనే ఇప్పుడు చాలామంది తీవ్రవాదులు దాక్కుని ఉన్నారు. వారు ఏదన్నా మళ్ళీ అటాక్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి అని కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్లో రావడం జరుగుతూ ఉంది. బయట నుంచి వచ్చే పరిస్థితి లేదు. అన్ని వాళ్ళ ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఏ కదలికలు ఉన్నా కూడా క్షణాల్లో గుర్తుపెట్టుకుంటే శక్తి సామర్థ్యం మన భారత సైన్యానికి ఉంది. కాబట్టి వాళ్ళకు ఇంకొకటి విషయం కూడా నేను చెప్తున్నా, మీడియా వాళ్ళు కూడా మన దేశానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే పబ్లిక్ చేయొద్దండి. సో మీ డబ్బు కోసమో లేదంటే పబ్లిసిటీ కోసమో మీరు ఎక్కువగా ఉన్నది లేనిది అన్ని కలిపి చేయొద్దండి. మనము ఒకసారి మన బాంబేలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్లో ఆ రోజు కూడా హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు, సైన్యం లోపలికి పోతా ఉందని చెప్పేసి అని మన సోషల్ మీడియాలో అంటే మీడియాలో రావటం, దానివల్ల వాళ్ళు లోపల ఉండే వాళ్ళు కనిపెట్టుకొని మన వారి మీద దాడులు చేసి చాలామంది చంపడం కూడా జరిగింది, మళ్ళీ వాళ్ళు చావడం కూడా జరిగింది. కాబట్టేసి వాస్తవాలను మనం ప్రచారం చేయండి. మనం దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి అని చెప్పి భారత ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా హ్యాపీగా ఉన్నారంటే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి. దానికి భూస్థాపితం చేసేంతవరకు కూడా మన మీద ఏదైనా అటాక్ చేస్తే వాళ్ళ భూస్థాపితం జరిగే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మన ఆర్మీలో ఉన్నటువంటి ప్రతి జవాన్కు మరొకసారి సెల్యూట్ చేస్తూ